ఫారెన్ వచ్చావురా. సో ఫైనల్ గా థాయిలాండ్ అయితే పోతున్నాం మామ. నేను యాక్చువల్లీ 2 years నుండి వెళ్దాం అనుకుంటున్నా, బట్ అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇప్పుడైతే సెట్ అయింది. మన ఫ్లైట్ కరెక్ట్ గా 11:20కి అయితే ఉంది. నేను ఇప్పుడు 9:30కి అయితే వచ్చేసిన. లోపల ఇంకా చెక్ ఇన్స్, ఇమిగ్రేషన్ అవన్నీ ప్రాసెస్ అయిపోయే లోపు మనకి 11 ఏమో అవ్వచ్చు. ఇట్లా మన పాస్పోర్ట్ ఇవన్నీ చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. మీరు ఇక్కడ లోపల రాగానే ఇక్కడ ఎయిర్ ఏషియా, ఇండిగో అని చెప్పి ఇలా లైన్స్ అయితే కనిపిస్తాయి. మనది ఎయిర్ ఏషియా కాబట్టి నేను ఈ లైన్ లో నిల్చుంటున్నా. సో మీరు ఇండిగో అయితే ఇండిగో లైన్ లో నిల్చోవాలి. ఇక్కడ మనకి రిటర్న్ ఫ్లైట్స్ అవన్నీ అడుగుతారు. ఇంకా మన చెక్ ఇన్ బ్యాగేజ్, క్యాబిన్ బ్యాగేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ వెయిట్ చెక్ చేసి మన బోర్డింగ్ పాస్ అయితే మనకి ఇచ్చేస్తారు. సో ఫైనల్ గా మన బోర్డింగ్ పాస్ అయితే మనకు వచ్చేసింది. దీంట్లోనే మన సీట్ నెంబర్, మన గేట్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో గేట్ నెంబర్స్ అంటే ఏం లేదు, అక్కడ కొన్ని నంబర్స్ ఉంటాయి, గేట్ నెంబర్స్. అక్కడ నిల్చుంటే మనల్ని వచ్చి ఫ్లైట్ దగ్గరకు తీసుకెళ్తారు అనమాట. సో దీనికంటే ముందు మనం ఇంకా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడే మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఏం అడిగారు అంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్, క్యాష్ ఎంత తీసుకెళ్తున్నావు, అక్కడ హోటల్ బుకింగ్స్ ఉన్నాయా లేవా అని జస్ట్ అడిగారు. అంతే, స్టాంప్ వేసి పంపించేస్తారు. మీకు ఏ డాక్యుమెంట్ కూడా అవసరం లేదు అమ్మా, ప్రతిదీ ఫోన్ లో ఉంటే సరిపోతుంది. సో ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇట్లా సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి. నీ దగ్గర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి వాటి చెక్ చేస్తారు. ఇక తర్వాత మనం గేట్ నెంబర్స్ ఎత్తుక్కుంటూ మన గేట్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలన్నమాట. ఇది మన 27A మనకి గేట్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడైతే మనం నిల్చోవాలి. సో వీళ్ళంతా మన ఫ్లైట్ కోసమే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా దీంట్లో మన ఫ్లైట్స్ వచ్చిందా రాలేదా ఇవన్నీ దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత అందరిని తీసుకెళ్లి ఇట్లా లాబీలో అయితే ఉంచుతారు. తర్వాత ప్లేన్ కి ఒకటి కనెక్ట్ చేస్తారు అనమాట, వాక్ వే టైప్ లో. దాంట్లో నుంచి అందరిని అయితే ప్లేన్ లోకి తీసుకెళ్తారు. సో ఇట్లా అయితే ఉంటది. సో ఇది డైరెక్ట్ గా ప్లేన్ కి అయితే కనెక్ట్ ఉంటది. ఇంకా మనం ఆ క్రూ కి బోర్డింగ్ పాస్ చూపించి లోపలికైతే ఎక్కేసేయాలన్నమాట. మన దరిద్రానికి మనకైతే విండో సీట్ రాలేదు, మిడిల్ సీట్ ఇచ్చారు. నేను యాక్చువల్ గా అడిగిన విండో సీట్ కావాలని చెప్పి, బట్ ఆమె అయితే ఇవ్వలేదు. 2700 అడిగింది. ఇక మనకి ఎందుకులే అని చెప్పి గమ్మున ఉన్నా. ఇదేంది, ఇది సేఫ్టీ మెజర్స్ బుక్లెట్, ఎమర్జెన్సీ ఏమన్నా అయితే ఏంటి అని చెప్పి దాంట్లో ఉంటది, అది ఫాలో అవ్వాలన్నమాట. సో ఇప్పుడు కరెక్ట్ గా 11:25, 11:30 ఆల్మోస్ట్ అవుతుంది. సో 5-10 minutes డిలే ఉంది ఫ్లైట్ అంతే. సో ఇదైతే వ్యూ అనమాట ఫ్లైట్ లో. ఫైనల్లీ మనం థాయిలాండ్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయినామా. టైం వచ్చేసి 3:30 అవుతుంది. 11:30కి ఎక్కితే 3:30కి దిగినాం. ఈ 3:30 అనేది థాయిలాండ్ టైమ్, అంటే ఇండియా టైం వచ్చేసి 2 అనుకోండి. ఇక్కడ మనకు ఒకటి బస్ అయితే అరేంజ్ చేశారు మెయిన్ ఎయిర్పోర్ట్ లోకి తీసుకెళ్ళడానికి. అక్కడ మన ఇమిగ్రేషన్ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళందరూ మన హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఇదైతే ఇంటర్నేషనల్ అరైవల్స్. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు థాయిలాండ్ ఇమిగ్రేషన్ ఉంటది. ఇమిగ్రేషన్ అంటే ఏముండదు, ఇక్కడ జస్ట్ వీసా చెక్ చేసి మనల్ని అయితే బయటకు పంపించేస్తారు. ఇది ఎట్లాగో ఫ్రీ వీసా కాబట్టి మనకు ₹1 కూడా ఛార్జ్ చేయరు. బట్ కాకపోతే మనం వచ్చే 3 days ముందే మనం ఈ వీసా అయితే ఆన్లైన్ లో తీసుకోవచ్చు. అది TDAC అనే యాప్ లో తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ లో మర్చిపోతే డైరెక్ట్ వెళ్ళినా కూడా ఒక 1 hour ముందు మీరు ఆ TDAC వెబ్సైట్ లో మీరైతే ఈ వీసా తీసుకోవచ్చు. హోటల్ బుకింగ్స్, రిటర్న్ టికెట్స్ అయితే అడుగుతారు. సో అది చూపిస్తే మనకి ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లో ఎప్పుడు మనీ ఎక్స్చేంజ్ చేసుకోకండి, చాలా ఎక్కువ రేట్స్ ఉంటాయి. మీరు బయట ట్రై చేయండి, కుదిరితే మన ఇండియాలోనే ట్రై చేయండి. సో ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ థాయిలాండ్ సిమ్ తీసుకోవాలి. నేను 5 days ఉంటున్నా. సో 5 days కి DTAC సిమ్ అయితే ఉంది. ఇది జస్ట్ 300 bahts అయితే పడింది. 5 days కి 15 GB అనుకుంటా. ఇంకా నిన్నటి నుంచి చక్కగా ఏం తినలేదని చెప్పి పక్కనే 7-Eleven స్టోర్ ఉంటే అందులో ఏమైనా తీసుకుందామని వచ్చిన. ఒక వాటర్ బాటిల్, ఇంకా నూడిల్స్ టైప్ లో ఏదో ఉంటే అది తీసుకున్నా. సో మనం డైరెక్ట్ గా పటాయా అయితే వెళ్ళిపోవాలి బ్యాంకాక్ నుంచి. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే రైట్ సైడ్ వెళ్తే మీకు పటాయాకి వెళ్ళే బస్ స్టాప్ అయితే ఉంటది. A1 అని మనకు ఒక బస్ అయితే వస్తుంది. సో ఇదే మన బస్సు. A1 బస్ ఎక్కితే ఇది తీసుకెళ్లి ఒక మెయిన్ బస్ స్టాప్ లో వదిలేస్తుంది. మీరు టికెట్ తీసుకునేటప్పుడు పటాయా అని చెప్పండి. ఒక 30-40 bahts తీసుకుంటది. ఒక 20 minutes లో బస్ స్టాప్ కి అయితే రీచ్ అయిపోతాం. సో ఇదే అది బస్ స్టాప్, బ్యాంకాక్ బస్ టర్మినల్ చాటుచక్ అంట. ఇక్కడ చాలా టాక్సీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు బస్ వద్దాం అనుకుంటే ఈ టాక్సీస్ లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఒక 400-500 bahts అయితే ఉంటది. కానీ మనకి బస్ అయితే జస్ట్ 140 bahts లో మనం పటాయా అయితే రీచ్ అయిపోతాం. ఇంకా బడ్జెట్ లో వెళ్ళాలనుకుంటే మనకి బస్సే బెస్ట్. మీకు ఇట్లా బస్ స్టాప్ లోకి ఎంట్రీ కాగానే ఇట్లా పటాయా అని చెప్పి అట్లా డిస్ప్లే అవుతా ఉంటది. సో అక్కడికి వెళ్ళి మీరైతే టికెట్ తీసుకోవాలి. సో మనం అయితే ఒక టికెట్ అయితే తీసుకున్నాం. టికెట్ తీసుకున్న తర్వాత మీరు లోపలికి అయితే వెళ్ళిపోవాలి. లోపల మనకి ప్లాట్ఫామ్ నెంబర్స్ అయితే ఉంటాయి. మీ టికెట్ మీద బస్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఉంటది. సో మన టికెట్ మీద 42 నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి అయితే మన బస్ అయితే ఎక్కాలి. ఇక్కడ అయితే అన్ని బస్సెస్ ఉన్నాయి. మనకి బ్యాంకాక్ టు పటాయా 140 bahts అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ నుంచి పటాయా 140 kilometers అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. మనం వెళ్ళేసరికి 9 or 9:30 అలా అవ్వచ్చు. సో చూద్దాం. మన బస్ అయితే వచ్చేసింది. సో లోపలికి అయితే ఎక్కేద్దాం. సో సీట్స్ అయితే నార్మల్ గానే ఉన్నాయి, బట్ బస్ అయితే AC బస్సే. సో దీన్ని బట్టి టికెట్ ప్రైస్ కూడా రీజనబుల్ అనే చెప్పాలి.
ఇప్పుడే పటా అయితే రీచ్ అయిపోయినాం. కరెక్ట్ గా టైం 9:10 అయితే అవుతుంది. ఇప్పుడు బోల్ట్ అయితే బుక్ చేసిన. మన హాస్టల్ కి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంది. 35 బాట్స్ ఏమో చూపిస్తుంది. వెరీ రీజనబుల్. సో ఇప్పుడైతే మనం హాస్టల్ కి అయితే వెళ్ళిపోదాం. కాకపోతే హాస్టల్లో ఇప్పుడు చెక్ ఇన్ చేయనిస్తారో లేదో తెలియదు. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా అడగాలి. సో నాకు తెలిసి అయితే 2 o'clock తర్వాతనే చెక్ ఇన్ అయితే ఉంటది. ఇదేమో మన హాస్టల్. లోపలికి వెళ్ళి అడిగిన చెక్ ఇన్ అయితే 2 తర్వాతనే అంట. సో మన బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఎటైనా వెళ్ళొద్దాం. ఫారెన్ వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. మనకు ఒక ప్లాన్ లేదు, ప్లానింగ్ లేదు. ఇక్కడనే దగ్గరలో 800 meters లో బీచ్ అయితే ఉందంట. సో అటు సైడ్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. టైం 9:30 అవుతుంది. ఇక్కడ ఏదో ఫ్రూట్స్ మార్కెట్ కూడా ఉంది. ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. తీసుకున్న నూడిల్స్ కూడా గలీజ్ ఉన్నాయి. వీళ్ళు ఎట్లా తింటారు ఏమో గానీ. ఇక్కడ ఒక ఫ్రూట్స్ బనానా ఏమన్నా తీసుకొని తిని మనం అయితే వెళ్ళిపోదాం. ఫైనల్ గా బీచ్ దగ్గరికి అయితే వచ్చిన మామ. ఇక్కడ నుంచి మనం కోరల్ ఐలాండ్ కూడా వెళ్ళొచ్చంట. సో కోరల్ ఐలాండ్ వెళ్ళడానికి మనం బోట్ అయితే ఎక్కాల్సి ఉంటది. సో ఆ బోట్ అయితే మనకి ఇట్లా వాకింగ్ స్ట్రీట్ లో నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ వాకింగ్ స్ట్రీట్ అయితే నైట్ ఫుల్ బిజీ ఉంటది. కానీ ఇప్పుడైతే ఒక్కడు లేడు. వీటన్నిటి గురించి నేను నైట్ వాకింగ్ స్ట్రీట్ కి వచ్చినప్పుడు నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాలే గానీ. సో ఫైనల్ గా మనం పటాయా సిటీ బీచ్ సెంటర్ కి అయితే వచ్చినాం. ఇక్కడైతే మనకి 150 బాట్స్ అంటే స్పీడ్ బోట్ కి. ఒకవేళ మీరు స్పీడ్ బోట్ కాకపోతే 30 బాట్స్ లో జనరల్ బోట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. కాకపోతే ఈ జనరల్ బోట్స్ వచ్చేసి మనకు 1 hour అలా పడుతుంది కోరల్ ఐలాండ్ రీచ్ అవడానికి. అదే స్పీడ్ బోట్ అయితే మనం 20 minutes 30 minutes లో అయితే రీచ్ అయిపోతాం. మన దగ్గర తక్కువ టైం ఉంది కాబట్టి నేనైతే స్పీడ్ బోట్ అయితే తీసుకున్నా. సో ఇదే మనకు కనిపించేది స్పీడ్ బోట్ అయితే. సో దీంట్లోనే మనం అయితే కోరల్ ఐలాండ్ అయితే వెళ్ళాలి. మీ అమ్మాయి ఎటు చూడు ఈ చింగ్పాంగాలే కనిపిస్తున్నారు మావ. ఈ పాపలు బాగున్నారు కదా మావ. నాకు తెలిసి వీళ్ళు జపాన్ అనుకుంటా. వాళ్ళ ఫేస్ కట్లు కూడా అట్లనే ఉన్నాయి. మనం కోరల్ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయినాం మావ. ఇట్లా దిగంగానే వీడియో కూడా వచ్చి బైక్ రెంట్ కావాలని అన్నాడు. సరే అని చెప్పి బైక్ రెంట్ తీసుకుందామని అయితే వెళ్తున్నా. బైక్ రెంట్ తీసుకోవాలంటే మనం పాస్పోర్ట్ అయినా డిపాజిట్ చేయాలి, లేకపోతే 1000 బాట్స్ అయినా డిపాజిట్ చేయాలి. ఈవినింగ్ 5 వరకు అయితే మళ్ళీ మనం బైక్ అయితే రిటర్న్ ఇచ్చేసేయాలి. పెట్రోల్ గిట్రోల్ ఏం అవసరం లేదు, అన్ని వాడే ఉంటాయి. సో బైక్ రెంట్ వచ్చేసి 300 బాట్స్. 300 బాట్స్ అంటే ఈజీగా 800-900 అనుకోండి విత్ పెట్రోల్. అసలు బండి మీద వెళ్తుంటే ఆ వ్యూస్ ఉన్నాయి మావా, నెక్స్ట్ లెవెల్ మావా. మీరు ఇక్కడికి వస్తే మాత్రం పక్కా బైక్ తీసుకొని అన్ని తిరగండి. ఎందుకంటే మీరు బైక్ మీద తిరుగుతూనే మనం చాలా బీచెస్ అనేది కవర్ చేయొచ్చు అనమాట ఈ కోరల్ ఐలాండ్ లో. ఈవినింగ్ 5 వరకు మన దగ్గర టైం ఉంటది కాబట్టి ప్రశాంతంగా అన్ని చూసుకొని బైక్ అయితే రిటర్న్ ఇచ్చేయాలి. ఇక్కడ ముందుకెళ్తే ఏదో బీచ్ ఉందంట మావా. సో అక్కడ బీచ్ కి వెళ్ళి అయితే చూద్దాం. సో మనం బీచ్ కి అయితే వచ్చేసినాం మావా. సో మన బండిని అయితే ఒక దగ్గర అయితే పార్క్ చేయాలి. ఇక్కడ బండ్లు అయితే చాలానే పార్క్ చేసి అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మన బండిని పార్క్ చేసి అయితే ఒకసారి లోపలికి వెళ్ళి బీచ్ అయితే చూసిద్దాం. సాయిరామ్, బీచ్ లోకి ఎంట్రీ శుభ సూచకం మావా. మీకేం కావాలో నాకు తెలీదా మావా. ప్రతిదీ నేను చూసుకుంటా మావా. ఈ బీచ్ అంతా మనదే. ఎక్కడ ఏముంది, ఎవరున్నారు అన్ని చూపిస్తా. మీకోసమేమో మావా నేను థాయిలాండ్ వచ్చింది కూడా. చూడండి, ఎంజాయ్ పండుగ. ఇవన్నీ మా ఇంట్లో చూస్తే సాగకూడదరయ్యా. నేనేదో మీకు చూపిద్దామని వచ్చాను ఇక్కడికి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బీచ్ లో ఎక్కువ పబ్లిక్ లేరు మావా. పీస్ఫుల్ గా అయితే ఉండదు. మంచిగా స్విమ్మింగ్ అయితే మంచిగా చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ముందుకెళ్తే ఇంకొక బీచ్ ఉంటుంది. అక్కడైతే ఫుల్ పబ్లిక్, మొత్తం మన ఇండియన్సే ఉన్నారు. నేను ఎలాగ చూపిస్తా ఆగండి. మీరు ఒకవేళ కోరల్ ఐలాండ్ ప్లాన్ చేస్తే ఒక డే మొత్తం ప్లాన్ చేయండి. అంటే హాఫ్ డే, ఒక 3 hours 4 hours ఉంటా అంటే కుదరదు. డే మొత్తం ఉంటే మంచిగా చిల్లై వైబ్ అయ్యి వెళ్ళొచ్చు. మీరు బండి తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనకి ఇట్లా లొకేషన్స్ అయితే వేరే ఉంటాయి. ఒక్కొక్క లొకేషన్ అయితే క్రేజీ అనిపిస్తుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ ఆపుకొని ఫొటోస్ దిగడం, వీడియోస్ దిగడం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. నిజంగా 300 బాట్స్ పోతే పోయింది, కానీ మీరు కూడా బండే తీసుకోండి. నేను ఇంతసేపు ఒక బీచ్ గురించి చెప్పిన కదా మావా, అది ఇదే. ఈ అమ్మాయి ఎక్కడ చూసినా పబ్లిక్ మావా. మన ఇండియన్సే ఉన్నారు ఇక్కడ మొత్తం. కోరల్ ట్రిప్ అయితే ఇప్పుడే అయిపోయింది. ఇక మన హాస్టల్కి అయితే వెళ్ళిపోవాలి. టైం కూడా 1:30 అలా అవుతుంది. మళ్ళీ 2K హాస్టల్ చెక్ ఇన్ ఉంటుంది. సో ఫస్ట్ చెక్ ఇన్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయ్యి ఏమైనా తినాలి. మీకేం కావాలో అవైతే చూపిస్తా. ఇది థాయిలాండ్ కాదు మావా, ఇది మినీ ఇండియా. ఎక్కడ చూసినా ఇండియా వాళ్ళే ఉన్నారు. ఫెస్టివల్స్ కూడా మనమే ఉన్నాయి. ఒక వేరే వైబ్ ఇది అంతే. ఇక బోల్ట్ బుక్ చేసుకొని పోతున్నాం మావా. నడిచే ఓపిక అయితే అస్సలు లేదు. ఫస్ట్ అర్జెంట్ గా హాస్టల్లో చెక్ ఇన్ చేసేసి ఏమైనా తినాలి ఫ్రెష్ అయ్యి. హాస్టల్లో చెక్ ఇన్ అయితే చేసేసిన మావా. 500 బాట్స్ అయితే తీసుకుంది డిపాజిట్ లెక్క. మళ్ళీ పోయేటప్పుడు ఇస్తుంది. ఈ హాస్టల్ అయితే మనకి చాలా చీప్ లో దొరికింది మావా. చూడడానికి కూడా కొంచెం నీట్ గానే ఉంది. జస్ట్ మనకి ఇది 400 లో దొరికేసింది హాస్టల్. ఇది మనది బాగానే ఉంది. బెడ్, డార్మెటరీ, ఇది వాష్రూమ్. ఇది
ఇక ఫ్రెష్ అయ్యి కొంచెం తిని తర్వాత మసాజ్ల దగ్గరికి అయితే వెళ్దాం. మీకు కావాల్సినవన్నీ చూపిస్తా. ఇంకా నైట్ స్ట్రీట్ వాకింగ్ స్ట్రీట్ కూడా ఉంది. సో అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. స్టే ట్యూన్డ్.